వార్తా సేకరణలో నిరంతరం ఎండనక వాననక చల్లనక తిరిగే వాళ్ళు, వార్తలు సేకరించేవాళ్ళు, మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్ళేవాళ్ళు. గతంలో రాజు కాలంలో చెప్పినట్టు కాకులు దూరని కారడవులు, శివల దూరని చిట్టడవులు అన్న చందంగా వార్తలు తీసుకువచ్చి ప్రపంచానికి తెలియజేసేవాళ్ళు మీడియా సోదరులు చాలామంది ఉంటూనే ఉంటారు, ఉన్నారు కూడా. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల వార్తలు సేకరించే సమయంలో తినటానికి తిండి లేక, తాగటానికి నీళ్లు లేక, బురద, వర్షం అయితే బురద, ఎండాకాలం చల్లదనం లేక, శరీరం అంతా ఉష్ణంతో వేడెక్కిపోయి చెమటలు కక్కుకుంటూ షామియానాల కింద ఫోటోలు వీడియోలు తీస్తూ ముఖమంతా చెమటతో తుడుచుకునే పరిస్థితి కూడా లేక ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ మనం చూస్తూనే ఉంటాం. మరికొందరు కొన్ని చోట్ల అయితే కార్యక్రమానికి ముందు మీడియా సోదరులకు ఉన్న గౌరవం కూర్చోండి 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 అంటారు. కార్యక్రమం అయిపోయాక అదే షామియానా దగ్గర వర్షంలో తడిసినా పట్టించుకోరు, బురదలో బండి కూరుకుపోయినా పట్టించుకోరు. వాళ్ళు మాత్రానికి కార్లు వేసుకొని జుయ్యిన వెళ్ళిపోవటం అనేది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని చోట్ల కొందరు రాజకీయ నాయకులు మాత్రానికి మీడియాకు ఎంతో గౌరవం ఇస్తారు. మీటింగ్ ప్రారంభంలో ఏ రకంగా అయితే ఆదరణ ఉంటుందో, మీటింగ్ అయిపోయాక వాళ్ళు వెళ్ళేందుకు మౌలిక వస్తువులు వాళ్ళకు ఉన్నాయా లేవా, సదుపాయాలు అనేవి చూస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారనే చెప్పాలి. అయితే జనరల్గా వార్త సేకరించుకున్న తర్వాత, ఫోటోలు తీసుకున్నాక, వీడియో తీసుకున్నాక, ఆయా నాయకులు మాట్లాడే మాటలు మొత్తం రికార్డు చేసుకున్న తర్వాత పరిసర ప్రాంతాలతో మనకే పని ఉండదు. మీడియా వాళ్ళకు కూడా వాళ్ళు కూడా సమాచారం తీసుకొని వెళ్ళిపోవటం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాంట్రపార్ట్ పొజిషన్ ఏదైనా జరిగి లేట్ నైట్ అవటం కానీ, అలాంటి పరిస్థితుల్లో వాహనాలు ఏమైనా ఇబ్బంది పెడితే అలాంటప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో మీటింగ్ అయిపోయాక మీటింగ్ పెట్టిన వాళ్ళతో మీడియా వాళ్ళకు కూడా ఏం పని ఉండదు. ఇది మాత్రం వాస్తవం. ఇదేమైనా మారుతున్న సమకాలీన ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను అంచనా వేస్తే అన్ని రాజకీయ పార్టీలకు వార్తలు రాసే విలేకరులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందుకనంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ కొన్ని యూట్యూబర్లను, లేకపోతే సోషల్ మీడియానో, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియానో, లేకపోతే ప్రింట్ మీడియానో ఓన్ చేసుకోగలదు. అందరినీ ఓన్ చేసుకోవటం, అట్లా అని చెప్పని వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఇమిడిపోవటం అనేది కూడా జరగదు. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రానికి ఈ సమాజంలో అతి ఎక్కువ మంది మీడియా సోదరులు ఏ పార్టీకైనా వాళ్ళు చెప్పిన సమాచారాన్ని వార్తగా మలిచి వాళ్ళు విధి నిర్వహిస్తున్న ఛానల్ అయితే ఛానలు, పేపర్ అయితే పేపర్కు ఇచ్చేవాళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పాలి. మరోసారి మరొక అంశంతో కలుద్దాం. నమస్కారాలతో సర్వేశ్వరరావు, వార్తాప్రభ రిపోర్టర్, తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్.
ఉంటాను మరి.